మనం చాలా అంటే చాలా ఎయిర్ డ్రాప్ చూసాం. ఆ ఎయిర్ డ్రాప్స్‌లో వచ్చే కాయిన్ వాల్యూ వచ్చేసి 1 పైస్, 2 పైస్, 1 పైసా కంటే చాలా అంటే చాలా తక్కువ ఉన్న కాయిన్స్ కూడా చూసాము. కాకపోతే ఆ ఎయిర్ డ్రాప్‌లో పాల్గొన్నప్పుడు మనకు కొన్ని డాలర్లు వచ్చాయి. అదే విధంగా ప్రెజెంట్ ఏదైతే గ్రాస్ ఉందో ఈ గ్రాస్ కాయిన్ వచ్చేసి స్క్రీన్ పైన కూడా మీకు క్లియర్‌గా చూపిస్తా ఉన్నా చూడండి. కాయిన్ డీసీఎక్స్. కాయిన్ డీసీఎక్స్ గానీ, కాయిన్ స్విచ్ కుబేర్ కానివ్వండి, వెజరెక్స్ అంటే ఇప్పుడు టాప్ 10 ఇండియన్ క్రిప్టో ఎక్స్చేంజ్‌లు చూసుకుంటే వాటిలన్నింటిలో కూడా లిస్ట్ అయిపోయింది. అంటే లిస్ట్ అయినా కూడా వాళ్ళు ఎందుకు మనకు ఎయిర్ డ్రాప్స్ ఇస్తూ ఉన్నారు అంటే ఫేజ్ 1 ఎప్పుడైతే ఫేజ్ 1 అయిపోయిందో ఆ ఫేజ్ 1లో ఎయిర్ డ్రాప్ రిలీజ్ చేశారు. అప్పుడు కాయిన్ వచ్చేసి లిస్ట్ చేశారు. ఇప్పుడు ఫేజ్ 2 నడుస్తూ ఉంది. అంటే ఫేజ్ 1 ఎవరైతే మిస్ అయ్యారో ఫేజ్ 1 చేసుకున్న వాళ్ళు కూడా ఫేజ్ 2 చేసుకోవచ్చు. మిస్ అయిన వాళ్ళకు మరొక అవకాశం అనేసి చెప్పుకోవచ్చు. ఫేజ్ 2లో ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి, మనం ఏ విధంగా మన క్రిప్టో వ్యాలెట్కి ఆ కాయిన్స్ వచ్చేసి యాడ్ చేసుకోవాలి, మనం ఏ విధంగా మనం జస్ట్ మన ల్యాప్టాప్ ఇప్పుడు ప్రజెంట్ చెప్పేది వచ్చేసి ల్యాప్టాప్లో చెప్తున్నా కాబట్టి జస్ట్ ల్యాప్టాప్ మీరు ఆన్ చేస్తే చాలు. మీరు గ్రాస్ అప్లికేషనే ఓపెన్ చేసి పెట్టాల్సిన అవసరం లేదు. మీరు యాప్ ఓపెన్ చేసేసి వదిలేయండి. ఏదైతే మీ వర్క్ ఉంటుందో ఆ వర్క్ చేసుకుంటున్నా కూడా కాయిన్స్ ఆటోమేటిక్గా వచ్చేసి మీ వ్యాలెట్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా కొంతమంది ఏం చేస్తూ ఉన్నారంటే మల్టిపుల్ అకౌంట్స్ క్రియేట్ చేసుకొని మల్టిపుల్ డివైజెస్లో లాగిన్ అవుతూ ఉన్నారు. అదేం అవసరం లేదు. ఒక అకౌంట్ క్రియేట్ చేయండి. ఒక అకౌంట్ క్రియేట్ చేసి మల్టిపుల్ డివైజెస్లో లాగిన్ అవ్వండి. అంటే ఇప్పుడు ఓన్లీ ఒక ఏ అనే అకౌంట్ క్రియేట్ చేయండి. మీ దగ్గర ఒక 4 ల్యాప్టాప్లు ఉన్నాయి. 4 ల్యాప్టాప్లలో కూడా మీరు ఇన్స్టాల్ చేసుకొని జస్ట్ సేమ్ క్రెడెన్షియల్స్ ఇచ్చి లాగిన్ అవ్వండి. అప్పుడు కూడా మీకు మల్టిపుల్ పాయింట్స్ అయితే వస్తాయి. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి పాయింట్ కూడా వాల్యుబుల్ పాయింట్. ఎక్కడ స్కిప్ చేసినా కూడా మీరు ఏదో ఒక పాయింట్ అయితే మిస్ అవ్వడం జరుగుతుంది. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయడం ద్వారా కూడా మీకు రెఫరల్ పాయింట్స్ అయితే యాడ్ అవుతాయి. అదంతా కూడా వీడియోలో క్లియర్గా చెప్పాను. లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లోను అదేవిధంగా కమెంట్లోను పిన్ చేశాను. వన్స్ దానిపైన క్లిక్ చేయగానే మనకైతే గ్రాస్ ఎయిర్ డ్రాప్ పేజ్ వచ్చేసి ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. కొద్దిగా స్క్రోల్ చేసి చూసినట్లయితే ఇక్కడ ఈమెయిల్ ఐడి, మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇవ్వాలనుకుంటారో ఆ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. పాస్వర్డ్ మీరు ఏ పాస్వర్డ్ పెట్టుకోవాలనుకుంటే ఆ పాస్వర్డ్, అదే పాస్వర్డ్ని కూడా ఇక్కడ కన్ఫామ్లో ఇవ్వండి. వన్స్ ఇచ్చిన తర్వాత రెఫరల్ కోడ్ సేమ్ ఉందా లేదా 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఇన్ కేస్ వేరే ఏదైనా ఉంటే కింద డిస్క్రిప్షన్లోకి వెళ్ళి కాపీ పేస్ట్ చేయండి. ఇక్కడ ఐ అగ్రీ ఉంది కదా, ఐ అగ్రీ పైన క్లిక్ చేయండి. సేమ్ అదేవిధంగా ఐ అగ్రీ, ఐఎమ్ నాట్ రోబోట్ పైన క్లిక్ చేసి ఇక్కడ రిజిస్టర్ ఉంది కదా, వన్స్ రిజిస్టర్ పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ రిజిస్టర్ పైన క్లిక్ చేయగానే రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అనేసి మనకు రావడం జరుగుతుంది. దీన్ని అయితే సేవ్ చేసుకోండి. వన్స్ సేవ్ చేసుకున్న తర్వాత ఈమెయిల్ సెంట్, ఏదైతే మనం మెయిల్ ఐడి ఇచ్చింటామో ఆ మెయిల్ ఐడికి ఈమెయిల్ వచ్చింటుంది. సో వన్స్ ఆ మెయిల్ ఐడిని అయితే చెక్ చేయండి. వన్స్ చెక్ చేసిన తర్వాత మనకి ఏదైతే గ్రాస్ ఫౌండేషన్ అని వచ్చిందో దాన్ని కన్ఫర్మ్ చేయండి. ఎందుకంటే ఇక్కడ వెరిఫై చేయడం వల్ల మనకు గ్రాస్ అకౌంట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో వన్స్ ఇక్కడ చెక్ చేసుకుంటే మనకు వెరిఫై అయిపోయింది. రిటర్న్ టు డాష్బోర్డ్. వన్స్ రిటర్న్ టు డాష్బోర్డ్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ రివార్డ్స్లోకి వెళ్ళి చూసుకోండి. రివార్డ్స్లోకి వెళ్ళి చూసుకుంటే మనకు ఈమెయిల్ వెరిఫైడ్ అని వస్తుంది. సో అదే విధంగా మనం వ్యాలెట్ చేయాలి. ఇంకొక విధంగా ఎక్స్టెన్షన్ యాడ్ చేయాలి. సో ఈ ఎక్స్టెన్షన్స్ అన్నీ వచ్చేసి మనకు క్రోమ్ వెబ్ స్టోర్లో ఉంటాయి. క్రోమ్ వెబ్ స్టోర్ని అయితే ఓపెన్ చేయండి. వన్స్ క్రోమ్ వెబ్ స్టోర్ని ఓపెన్ చేసిన తర్వాత వ్యాలెట్ కావాలి. మనం అదేవిధంగా గ్రాస్ లైట్ నోడ్ అనేసి దాన్ని కూడా మనం ఇన్స్టాల్ చేయాలి. ఈ గ్రాస్ లైట్ నోడ్ అనేది ఎందుకు మనకు వర్క్ అవుతుందంటే మనం ఆటోమేటిక్గా సిస్టమ్ ఓపెన్ చేయగానే మనం గ్రాస్ని ఓపెన్ చేయకపోయినా మనం మన వర్క్ చేసుకుంటున్నా కూడా ఆటోమేటిక్గా ఇది బ్యాక్ ఎండ్లో వర్క్ అయ్యేసి మనకు పాయింట్స్ అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ప్యాంటమ్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది అంటే వన్స్ మనకు ఏదైతే ఎయిర్ డ్రాప్ ఉందో ఎయిర్ డ్రాప్ రిలీజ్ అయిన తర్వాత మన అమౌంట్ వచ్చేసి గ్రాస్ నుంచి మనం ఏదైనా వ్యాలెట్కి మూవ్ చేసుకోవాలి కదా. సో ఇప్పుడైతే ప్యాంటమ్ని వచ్చేసి మనం లింక్ చేస్తూ ఉన్నాం. సో ఈ రెండు ఎక్స్టెన్షన్స్ని అయితే మనం మన వెబ్ స్టోర్లో అయితే ఉంటాయి, అక్కడి నుంచి మనం దాన్ని యాడ్ చేసుకొని యూజ్ చేసుకుందాం. సో ఇక్కడ ఎక్స్టెన్షన్స్లో గ్రాస్ లైట్ నోడ్ వచ్చింది. అదేవిధంగా ప్యాంటమ్ వచ్చేసి మనకు లోడ్ అవుతుంది. సో వన్స్ ప్యాంటమ్ లోడ్ అవ్వగానే ప్యాంటమ్ని క్రియేట్ చేసుకుందాం. అంతలోపల గ్రాస్ లైట్ ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ మీరు ఏదైతే క్రెడెన్షియల్స్ ఇచ్చారో సేమ్ క్రెడెన్షియల్స్ ఇక్కడ కూడా ఇవ్వండి. లాగిన్ ఆటోమేటిక్గా లాగిన్ అయిపోద్ది. సో సేమ్ మెయిల్ ఐడి ఇస్తా ఉన్నాను ప్యాంటమ్. సో వన్స్ ప్యాంటమ్లో మనకు అకౌంట్ లేదు కాబట్టి ప్యాంటమ్లో ఇక్కడ క్రియేట్ న్యూ వ్యాలెట్ పైన క్లిక్ చేయండి. వన్స్ క్రియేట్ న్యూ వ్యాలెట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈమెయిల్ ఐడి ఇవ్వండి. గూగుల్, మీరు గూగుల్ అయితే గూగుల్, మ్యాక్ అయితే మ్యాక్. సో నేనైతే గూగుల్ కాబట్టి
ఇక్కడ క్లిక్ చేస్తాను. ఏదైతే మనం మెయిల్ ఐడి ఇచ్చింటామో ఆ మెయిల్ ఐడిని సెలెక్ట్ చేసుకోండి. వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత కంటిన్యూ పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ కంటిన్యూ పైన క్లిక్ చేయగానే మనకు ప్యాంటమ్ అకౌంట్ ఉంటుంది కదా, దాన్ని పిన్ అడుగుతుంది. సో మనం ఏదైనా పిన్, మీకు నచ్చిన పిన్ అయితే మీరు క్రియేట్ చేసుకోండి. సేమ్ అగైన్ కంటిన్యూ పైన క్లిక్ చేయగానే కన్ఫర్మ్ పిన్ అడుగుతుంది. ముందు ఏ పిన్ ఇచ్చింటారో అదే పిన్ ఇవ్వండి, క్రియేట్ పిన్. వన్స్ లోడింగ్ వ్యాలెట్ తర్వాత మనకు ఏదైతే మనం పాస్వర్డ్ పెట్టుకోవాలనుకుంటామో ఆ పాస్వర్డ్ అడగడం జరుగుతుంది. ఆ పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేయండి. సేమ్ పైన ఏ పాస్వర్డ్ ఇచ్చింటారో కింద కూడా అదే పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేయండి. వన్స్ ఎంటర్ చేసిన తర్వాత ఐ అగ్రీ, కంటిన్యూ. వన్స్ కంటిన్యూ పైన క్లిక్ చేయగానే మనకు ప్యాంటమ్ అకౌంట్ వచ్చేసి క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో వీఆర్ ఆల్ డన్, గెట్ స్టార్టెడ్. సో మన గ్రాస్లోకి వెళ్ళండి. గ్రాస్లోకి వెళ్ళేసి రీఫ్రెష్ చేయండి. వన్స్ రీఫ్రెష్ చేసిన తర్వాత మన ప్యాంటమ్ కానివ్వండి, మనం గ్రాస్ లైట్ నోట్ చేసాం కదా, ఈ రెండు కూడా మనకు కనబడుతుంది. రివర్స్లోకి వెళ్ళండి. వన్స్ రివర్లోకి వెళ్తే వెరిఫై వ్యాలెట్ అడ్రస్ ఉంది కదా, కనెక్ట్ వ్యాలెట్ పైన క్లిక్ చేయండి. ప్యాంటమ్ డిటెక్టెడ్ వస్తుంది. లేదు మీ దగ్గర ఆల్రెడీ ఏవైనా ఉన్నాయంటే వాటితో కనెక్ట్ చేసుకోండి. నేనైతే ప్యాంటమ్. వన్స్ ప్యాంటమ్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా పాపప్ రావడం జరుగుతుంది. ఆ పాపప్లో కనెక్ట్ పైన క్లిక్ చేయండి. వన్స్ కనెక్ట్ పైన క్లిక్ చేసి వెరిఫై అయింది కదా, వెరిఫై పైన క్లిక్ చేయండి. అగైన్ మనకైతే ఇక్కడ కన్ఫర్మ్ అడుగుతుంది. కన్ఫర్మ్ పైన క్లిక్ చేయగానే మనది ఏదైతే మెయిల్ ఐడి ఉంటుందో మెయిల్ ఐడికి వెరిఫికేషన్ పంపిమని ఇక్కడ అడుగుతుంది. కన్ఫర్మ్ వ్యాలెట్ ఇన్ ఈమెయిల్, సెండ్ వెరిఫికేషన్ ఈమెయిల్. మెయిల్ ఐడి చెక్ చేసుకోండి, అదో కాదో. సెండ్ వెరిఫికేషన్ లింక్ పైన క్లిక్ చేయండి. వన్స్ సెండ్ వెరిఫికేషన్ లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత సేమ్ మీకు ముందు గ్రాస్ ఫౌండేషన్ నుంచి వచ్చింది కదా, సేమ్ అదే విధంగా ఇక్కడ గ్రాస్ వ్యాలెట్ అని వచ్చింది చూడండి. వన్స్ దానిపైన క్లిక్ చేయండి. వన్స్ దానిపైన క్లిక్ చేసిన తర్వాత మనకు అప్రూవ్ అయ్యేసి గ్రాస్ ఏదైతే డాష్ బోర్డ్ ఉంటుందో ఆ డాష్ బోర్డ్, రిటర్న్ టు డాష్ బోర్డ్. సో ఇప్పుడు రివార్డ్స్లోకి వెళ్ళి చూసుకుంటే మనకు ఈమెయిల్ వెరిఫై అయిపోయింది, వ్యాలెట్ వెరిఫై అయిపోయింది, వ్యాలెట్ కన్ఫర్మ్డ్ ఇన్ ఈమెయిల్. సో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మన డాష్ బోర్డ్ ఉంది కదా, వన్స్ డాష్ బోర్డ్కి వెళ్ళండి. ఇక్కడ కనెక్ట్ ఉంది కదా, కనెక్ట్. వన్స్ కనెక్ట్ పైన క్లిక్ చేస్తేనే మనకు డౌన్లోడ్. సో ఇది డెస్క్టాప్లో కూడా యాప్ ఉంది. ఇన్ కేస్ మీకు డెస్క్టాప్లో మనం చేసుకుంటే ఏమవుతుందంటే మనకు ఇంటూ 2 పాయింట్స్ వస్తాయి. అదేవిధంగా ఇక్కడ గ్రాస్ లైట్ నోడ్ ఉంది కదా, మనం అది ఇన్స్టాల్ చేసుకోకుండా ఇక్కడ ఈ విధంగా వస్తుంది. వన్స్ కనెక్టెడ్, ఆల్రెడీ కనెక్టెడ్లో ఉంది. సో ఇక్కడైతే మనకు ఇంటూ 1 పాయింట్స్ వస్తాయి, ఇక్కడ ఇంటూ 1 పాయింట్స్ వస్తాయి. అదేవిధంగా మనం అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని మన సిస్టంలో ఇన్స్టాల్ చేసినప్పుడు మనకు ఇంటూ 2 పాయింట్స్ వస్తాయి. అది కూడా చూపిస్తారు చూడండి ఎలా చేయాలో. ఇక్కడ స్టోర్ ఉంది కదా, ఇన్స్టాల్ గ్రాస్ డెస్క్టాప్ యాప్, డౌన్లోడ్ పైన క్లిక్ చేయగానే ఇది వచ్చేసి మనకు డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. వన్స్ డౌన్లోడ్ అవ్వగానే ఇన్స్టాల్ చేయండి. ఎస్, నెక్స్ట్, ఐ అగ్రీ, నెక్స్ట్, రన్, ఫినిష్. సో ఆటోమేటిక్గా మనం అప్లికేషన్ వచ్చేసి మన సిస్టంలో ఇన్స్టాల్ చేసాం. ఇప్పటివరకు మనం ఎక్స్టెన్షన్ ద్వారా యూజ్ చేసాం, ఇక్కడైతే మన సిస్టంలో ఎంటర్ చేసాం. అకౌంట్ని అయితే మనం లాగిన్ అవుతాం. వన్స్ లాగిన్ అవ్వగానే సో ఇక్కడ చూసుకుంటే ఎనేబుల్ ఆటో స్టార్ట్, ఎనేబుల్ అప్డేట్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఎనేబుల్ ఆటో స్టార్ట్ అయితే పెట్టుకోండి. వన్స్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఇంటూ ఉంది కదా, ఇంటూ పైన క్లిక్ చేయండి. కనెక్టింగ్, వన్స్ ఈ కనెక్టింగ్ అయిపోయి కనెక్టెడ్ అని వస్తుంది. వన్స్ కనెక్టెడ్ రాగానే నెట్వర్క్ క్వాలిటీ కూడా 0% నుంచి సమ్ పర్సంటేజ్కి అయితే చేంజ్ అవుతుంది. వన్స్ ఇక్కడ చేంజ్ అవ్వగానే మన డాష్ బోర్డ్లోకి వెళ్ళి చూసుకుంటే మనం కనెక్ట్, మనం క్లియర్గా ఇక్కడ కూడా చూసుకోవచ్చు. డివైస్ టైప్ గ్రాస్ లైట్ ఎక్స్టెన్షన్, ఏదైతే ఎక్స్టెన్షన్తో మనం అయితే కనెక్ట్ అయ్యాం కదా దానికి ఇంటూ 1 టైమ్స్ వస్తుంది. అదే మనం యాప్తో కనెక్ట్ అయితే ఇంటూ 2 టైమ్స్ వస్తుంది. సో మనకి ఇక్కడ ఈపీహెచ్ 4 ఎర్నింగ్స్ ఉన్నాయి కదా, ఇది టోటల్ ఎర్నింగ్స్, ఇది టుడే ఎర్నింగ్స్ అవుతుంది. సో అంతేకాకుండా కొద్దిగా మనం కిందకి స్క్రోల్ చేసి చూసుకున్నా కూడా మనకైతే ఇక్కడ చూపిస్తుంది. మనకు 15th ఫిబ్రవరి ఎన్ని వచ్చినాయి, ఇప్పుడు ఎన్ని వచ్చినాయి అంతా కూడా క్లియర్గా మనకు చూపిస్తుంది. దీనికి మనం దీన్నే ఓపెన్ చేసి పెట్టిన అవసరం లేదు. నీ వర్క్ ఏదైతే ఉంటుందో ఆ వర్క్ చేసుకుంటానో ఆటోమేటిక్గా అయితే వస్తుంది. సో అంతేకాకుండా రెఫరల్ ప్రోగ్రామ్ కూడా ఉంది ఇందులో. ఇక్కడ మనకు టైర్ 1, టైర్ 2 ఇట్లా మనకు చాలా టైర్స్ ఉన్నాయి, నెక్స్ట్ టైర్స్ ఉన్నాయి కదా, చాలా టైర్స్ ఉన్నాయి. వన్స్ మనం ఇక్కడ 373 పాయింట్స్ కానీ లేకపోతే 6 రెఫరల్స్ కానీ వెళ్ళగానే మనకు 20 బోనస్ పాయింట్స్ వస్తాయి. అదేవిధంగా ఇవి కంప్లీట్ చేస్తే మనకు 130 బోనస్ పాయింట్స్ వస్తాయి. సో ఆ బోనస్ పాయింట్స్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలంటే కొద్దిగా పైకి వెళ్తే మనకి ఇక్కడ క్లెయిమ్ ఉంది కదా, వన్స్ క్లెయిమ్ పైన క్లిక్ చేయండి.
ఇక్కడ క్లెయిమ్ రివార్డ్. వన్స్ క్లెయిమ్ రివార్డ్ పైన క్లిక్ చేయగానే ఆ పాయింట్స్ వచ్చేసి మన వ్యాలెట్లో అయితే యాడ్ అవుతాయి. సో రివార్డ్స్ కూడా సేమ్ మనకి ఇక్కడ వ్యాలెట్ కనెక్ట్ అయినామా లేదా, మనకు టోటల్గా ఎన్ని పాయింట్స్ వచ్చినాయి ఏంటి అనేది క్లియర్గా చూస్తాం. సో ఇక్కడ ఇన్స్టాల్ డెస్క్టాప్ ఇదంతా కూడా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో అంతేకాకుండా మన వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని ఎయిర్ డ్రాప్స్ కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఇలాంటి ఎయిర్ డ్రాప్స్ మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రెఫర్ చేయడం ద్వారా కూడా వాళ్ళ నుంచి వచ్చే రెఫరల్ బోనస్ కూడా పొందవచ్చు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.